ట్రేడర్స్ క్యాండిల్ హై బ్రేక్ అయితే సరిపోదు. ఆ బ్రేక్ చేసిన క్యాండిల్ సైజ్ ఎంత ఉందో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ సైజ్‌లోనే అసలైన ప్రాఫిట్ సీక్రెట్ ఉంది. చిన్న క్యాండిల్‌తో హై బ్రేక్ అయితే అది వీక్ బయర్స్‌ని ఇండికేట్ చేస్తుంది. అక్కడ ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ వెంటనే కిందకొచ్చే ఛాన్స్ ఉంది. అదే ఒక పెద్ద గ్రీన్ ఫుల్ బాడీతో హై బ్రేక్ అయితే అక్కడ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ ఉన్నారని అర్థం. ఇది మీకు పెద్ద ప్రాఫిట్‌ని ఇస్తుంది. ఏ బ్రేక్అవుట్ క్యాండిల్ స్ట్రాంగ్ అనేది ఎలా గుర్తించాలో తెలుసా? ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బ్రేక్అవుట్ క్యాండిల్ చిన్నదిగా ఉంటే అంటే స్మాల్ బాడీతో ఉంటే బయర్స్‌లో ఫోర్స్ లేదని అర్థం. ఇది వీక్. దీని తర్వాత మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మీడియం సైజ్ బాడీ ఉంటే అది స్టాండర్డ్ స్ట్రెంత్ అనమాట. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ క్యాండిల్ సైజ్ చాలా పెద్దగా ఉండి ఫుల్ బాడీ అంటే బిగ్ ఫుల్ బాడీ మార్బోజుతో బ్రేక్ చేస్తే ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ ఉన్నారని అర్థం. ఇది వెరీ వెరీ స్ట్రాంగ్. సెల్లింగ్ సైడ్ కూడా అంతే. చిన్న రెడ్ క్యాండిల్తో లో బ్రేక్ అయితే అది వీక్. అదే పెద్ద రెడ్ క్యాండిల్తో లో బ్రేక్ అయితే అది వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్. మీరు ఎంట్రీ తీసుకునే ముందు బ్రేక్అవుట్ క్యాండిల్ సైజ్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రేడింగ్ టిప్స్ కోసం ఇప్పుడే ఫాలో చేసేయండి.